కలి దోషాలను నివారించేది శ్రీనివాసుని చరణ సరోజాల పూజ. ఎవరైతే స్వామిని అలా ధ్యానించి ఆ మంగాపతి అనుగ్రహాన సర్వ వైభవాలను పొందుతున్నారో అంతటి ప్రేక్షక భక్తులతో కూడిన సదస్సుకు నమస్సులు. శ్రీ గురుభ్యో నమః. ఓం సర్వమంగళ స్వరూపం సకల శక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం శాకనగరాధిపం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. నమామి వెంకటేశం కలికలుషహరనాయకం జయ శ్రీనివాస సప్తగిరీశ. తిరుమలవాడ వెంకటరమణ గోవింద. చిట్టిళ్ళ నిర్మలాదేవి గారు ఆంధ్రదేశంలో అంతటా నిరంతరం వినిపించే శ్రీనివాసుని సుప్రభాతం, ప్రపత్తి, మంగళాశాసనం, వజ్రకవచం చక్కగా హిందీ భాషలోకి అనుసృజన చేశారు, అంటే అనువాదం చేశారు. వాటితో పాటుగా అన్నమాచార్యుల కీర్తనలు కూడా ఆవిడ హిందీ చేశారు. అవి కాకుండా అనువాద శైలిలో కాకుండా స్వతంత్రంగా రామనామామృతం అనేది ఒకటి, పద్మావతి పదశోభ అనేది ఒకటి కూడా ఈ పుస్తకంలో ఆవిడ చేర్చి పూర్తిగా భక్తి ప్రసాదం, పుస్తక ప్రసాదాన్ని మనకి అందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల సప్తగిరి శిఖరాల మీద వేంచేసి విశ్వవ్యాప్తమైనటువంటి వారందరికీ రక్షకుడుగా ఉంటూ విశ్వనాయకుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా అభివర్ణిస్తారు ఆయన్ని. ఎందరో స్వామిని స్తుతించారు, స్తోత్రం చేశారు, కీర్తనలు చేశారు. భారతదేశంలో ఉండే కవి సార్వభౌములందరూ కూడా స్వామి చుట్టూ తిరగకుండా వెళ్ళలేదు సాహిత్యంలో. అలాగ జరుగుతూ ఉండేటువంటి స్వామి సేవలలో ప్రఖ్యాతిగాంచినది సుప్రభాత సేవ. ఈ సుప్రభాత సేవా కార్యక్రమం తెలుగునాట ప్రధానంగా ఉండేటువంటి క్షేత్రం తిరుమల అయితే దాన్ని ప్రతిభాద భయంకర అన్నంగాచార్య స్వామి వారు విరచితం చేశారు సంస్కృతంలో. ఆ తర్వాత దాన్ని హిందీ భాషలో అనువాదం చేయాలి అనే సదుద్దేశాన్ని శ్రీ వెంకటాచలపతి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల వ్యాఖ్యానంగా వెళ్ళిన శ్రీమతి చిట్టిళ్ళ నిర్మలాదేవి గారు స్వామి దర్శనం చేసుకున్నప్పుడు స్వామి హృదయ స్పందన లేదా స్వామి ప్రచోదన లేదా స్వామి ఆశీస్సులతో హిందీలోకి అనువాదం చేశారు. ఈ పుస్తకం చాలా విలువైనది. సాహిత్య పరిమళాలతో శోభాయమానంగా స్వామికి అలంకరించుకోవడానికి ఒక రాజభాషగా మనం స్తుతిస్తూ ఉండేటువంటి హిందీ భాష అనువాదంలో వెళ్ళడం, ఇది మరింత విశ్వవ్యాప్తం అవ్వాలని మనపూర్వకంగా స్వామి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. జగద్వ్యాప్త లీలామానుష విగ్రహుడైన తిరుమల శ్రీవారి గురించి సుప్రభాతం లోక విశ్రుతం. దాన్ని వివిధ భాషలలో ఎవరెవరు ఎలా ఎలా అనువదించారో ఆయా పాఠక భక్తులకు, శ్రోతృప్రియంభావుకులకు, పఠనవేత్తలకు సువిదితం. అయితే రాజభాష, అధికార భాష అయిన హిందీలో ఇంతవరకు ఎక్కడ విన్న దాఖలా లేదు. ఉన్న పరిమిత జ్ఞానం మేరకు వినినట్టుగా కూడా ఇతఃపూర్వ శృతం కాదు. అలాంటి అంశాన్ని తీసుకొని శ్రీమతి కావ్య శిరోమణి డాక్టర్ నిర్మలాదేవి చిట్టిళ్ళ గారు
అనుసృజన చేశారు. అనువాదం అనకుండా అనుసృజన. కేవలం శ్రీవారి సుప్రభాతాన్నే కాకుండా శ్రీనివాస చాలీస రాశారు, పద్మావతి పదశోభ కూర్చారు. కాక అన్నమయ్య పదాలను కొన్నిటిని ఆంధ్రీకరించారు. ఇందులో ఈ గ్రంథంలో ఆయా విశేషాలన్నీ మనం చదువుకోవడానికి సుప్రభాతం ఏ రకమైన బాణీలో దానిని ప్రప్రథమంగా సృజించిన అన్నణాచార్యులు ఆ పాటింపులు చేశారు. అలాగే ఈ పాట కూడా ఇంపు అయ్యేలాగా వీరు దీనిని కూర్చారు. పెద్దలందరూ కూడా వాటి గురించి చెప్పారు. ఇది లోకార్పణమైంది. ఇక మనం మననం చేసుకోవడం, మనదిగా చేసుకోవడం, మన నిధిగా చేసుకొని శ్రీవారి సన్నిధిని మనం పొందడం అన్నది ఇది మన బాధ్యత. నేను డాక్టర్ నిర్మలాదేవి చిట్టిళ్ళ. నేను బ్రహ్మోత్సవాలకి హిందీలో వ్యాఖ్యానం చేస్తూ ఉంటాను ఎస్విబిసి ఛానల్లో గత 5 సంవత్సరాలుగా. స్వామివారి దయ వల్ల నాకు సుప్రభాతాన్ని హిందీలోకి అనువదించాలనే చిన్న కోరిక కలిగింది. ఆ కోరిక ప్రకారంగా ముందు శ్రీనివాస్ చాలీసా అని సొంతంగా రాశాను హనుమాన్ చాలీసాలో. లయ ప్రకారంగా రాయడం నాకు కొంచెం అలవాటైంది. సో దాన్ని బట్టి ఈ లోపల హిందీలో శివతాండవ స్తోత్రాన్ని రాసిన ఆయన ఆశుతోష్ రాణా ఆయన పాడి వినిపించారు. అది చాలా నచ్చి మనం ఎందుకు ఇలాగ సంస్కృతం అందరూ చదవలేకపోతున్నారు కదా, హిందీలో సులువుగా రాస్తే మన తెలుగు వాళ్ళు పాడుకోవడానికి బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్న హిందీ తెలుగు వాళ్ళు హిందీ ప్రదేశాల్లో సెటిల్ అయిపోవడం వల్ల వాళ్ళకి తెలుగు అంతలా ఉచ్చారణ చేయలేరు కాబట్టి సులువుగా హిందీలో రాస్తే బాగుంటుందని అది రాశాను. తర్వాత అమ్మవారి బ్రహ్మోత్సవాలకు కూడా వెళ్తున్నాను కాబట్టి పద్మావతి పదశోభ అని అది రాశాను. మొత్తం మంగళాశాసనం ప్రపత్తి అన్నీ కూడా విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు, ప్రపత్తి కూడా రాసేయండి, మంగళాశాసనం కూడా రాసేయండి అన్నారు. ఇవన్నీ రాసి అక్కినపల్లి శైలజ అనే అమ్మాయి చేత పాడించాను. ఆ అమ్మాయి ఆంటీ చాలా బాగా అనువాదం వచ్చింది, మీరు అన్నమయ్య పాటలు ఎందుకు చేయకూడదు అంది. సో అన్నమయ్య 7 పాటలు పంచరత్నాలు లాంటివి తీసుకుని అవి కూడా అనువాదం చేశాను. ముద్దుగారే యశోద, భావంలోన బాహ్యంలోన, ఇవన్నీ కూడా చక్కగా వచ్చాయి. త్వరలో మీకు ఆడియో రూపంలో కూడా, పుస్తక రూపంలో ఇవాళ మీ అందరూ అందుకుంటున్నారు, త్వరలో ఆడియో రూపంలో కూడా అందుకుంటారు. దీవించి ఆ వెంకటేశ్వరి కృపకి పాత్రలు కాగలమని ఆశిస్తూ సెలవు. నమస్కారం.